స్టైల్స్. ఈరోజు మేము మా ఇంట్లో గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాం అనమాట. ఫ్రై ఎందుకు అంటే ఎప్పుడు మేము కర్రీయే ఎక్కువ చేస్తున్నాం రెగ్యులర్గా. ఈసారి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనేసి ఫ్రై చేస్తాము. అందుకే ఇది వీడియో చేస్తున్నాం అనమాట. ఈ ఫ్రై చేయడానికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం వేరుశనగ గుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకోవాలి. అవి 50% రోస్ట్ అయిపోయాక దాంట్లో కొంచెం జీలకర్ర, ధనియాలు యాడ్ చేసుకుని అవి ఫ్రై అవ్వనివ్వాలి కాసేపు. అండ్ లాస్ట్లో ఎండుమిర్చి మీ కారానికి మీ స్పైస్నెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి నేనైతే ఇక్కడ 10 to 12 వరకు యాడ్ చేశాను. అండ్ లాస్ట్లో వచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారేలోపు మనం వంకాయలు ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా పురుగులు లేకుండా చూసుకుని ఒక వంకాయని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి సాల్ట్ వాటర్లో 10 to 15 minutes వరకు సోక్ చేసుకోవాలి. ఈలోపు చల్లారిన మిశ్రమాన్ని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంటే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఈ వంకాయల్ని కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది అస్తమానం మనం ఎలా అంటే దగ్గరుండి చూసుకోవాలండి. ఫ్రై చేస్తూ బాగా ఎలా 50 to 60% ఆల్మోస్ట్ వంకాయలు కుక్ అయిపోయాక మనం బ్లెండ్ చేసుకున్న పౌడర్ని తీసి ఇందులో మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసేటప్పుడు కొంచెం వంకాయలు అవి విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇది ఎలా అంటే ఇది బాగా మాడకుండా చూసుకోవాలి. మాడితే టేస్ట్ అంతా మారిపోతుంది. సో దగ్గరుండి చూసుకుంటూ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఫ్రై కదా, అందుకే మనం కొంచెం చూసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా అయిపోయాక లాస్ట్లో నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.